హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం ఎండలన్నీ గరం గరం ఉన్నాయి. కానీ దాంతోపాటు రాజకీయాలు కూడా చాలా గరమైనాయి. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ అయితే చాలా హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అన్నారు. సో 100 రోజులు సమయం అన్నారు. ఎస్, ఇంకా చాలా సమయం ఉంది, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ కాళేశ్వరం సంగతి ఏంది, ఎందుకు దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు, పాయింట్ నెంబర్ 1. అండ్ అలాగే మళ్ళీ తెరపైకి మీరు చూసినట్టయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కవిత అరెస్ట్ అన్నారు, ఈ నోటీసులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మళ్ళీ అది కొంచెం చల్లబడిపోయింది, సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అనగానే మళ్ళీ తెరపైకి కవిత అరెస్ట్, కవిత ఇష్యూ, కవిత ఈ ఏకంగా సిబిఐ నిందితురాలుగానే మరి ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లో నమోదు చేసినప్పటికీ కవితనైతే నిన్న లెటర్ రాయడం జరిగింది. నేను రాను, నాకు మా పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది, చాలా బిజీ షెడ్యూల్ ఉంది అని చెప్పి లెటర్ రాసింది. మరి ఇప్పుడు అరెస్ట్ అవుతుందా కాదా, ఇది తెలంగాణ ప్రజలకైతే బాగా బోర్ కొట్టింది. కానీ మరి ఏం జరుగుతుంది, వీటన్నిటి అంశాలు ముఖ్యంగా ఎమ్మెల్సీ గురించి ఇవన్నీ కూడా మనం బక్కా జడ్సన్ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా కూల్గా. మరి ఏంటి మళ్ళీ హాట్గా కవిత ఇష్యూ తెరపైకి వచ్చింది? లోక్సభ మీద మీరు చెప్పింది కదా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా లోక్సభ దృష్ట్యా మా ఇద్దరు కూడా పరిస్థితి బాగలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అత్యధికంగా వచ్చే పరిస్థితి ఉంది. ఏ సర్వేలు చూసినా అట్నే ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు డౌట్ ఉంది, అందుకని దీన్ని తెర మీద తీసుకొచ్చింది కవిత అరెస్ట్ అని. ఆడ అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో అందరు అప్రూవర్గా మారిండ్రు. అందులో డిప్యూటీ సీఎం జైల్లోనే ఉండే, అక్కడ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు జైల్లోనే ఉండే, పిల్లయి జైల్లోనే ఉండే. అందరు పోయి అందరు అప్రూవల్ మారి ఇంత లేట్ అంతగానో స్పెషాలిటీ ఎందుకు? జార్ఖండ్ సీఎం అసంటోడు వాళ్ళు పిలిస్తే పోయినరు, సోనియా గాంధీ పోయింది, రాహుల్ గాంధీ పిలిపిస్తే పోయినరు, చిదంబరం గారు పోయినరు. అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు అంటే మోడీ గారు పెద్ద నాన్న లెక్క అయిపోయాడు, కిషన్ రెడ్డి బాబాయ్ లెక్క అయిపోయాడు. అది వాళ్ళకు ఒక ఇల్లు లెక్క అయిపోయింది. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, మన కోట్లు కావాలంటే నిన్ను జైలు వేస్తామనంటే ఏమైనా పడతాయేమో అని. కానీ జనం మీరు అన్నట్టు ఆల్రెడీ బోర్ అయిపోయింది, సబ్జెక్ట్ మీదనే బోర్. అరెస్ట్ చేసినా వాళ్ళ పెద్ద ఒరిగేదేం లేదు. ఏమైనా భారత కోకిలానా, లేకుంటే సరోజిని నాయుడా, లేకుంటే ఏమైనా ఝాన్సీ రాణి? అంటే కొంచెం గ్రాఫ్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే లోపల పొత్తు పెట్టుకున్నారు, పొత్తు కాదు అని నిరూపించుకోవడానికే ఇప్పుడు మళ్ళీ కవిత అరెస్ట్ తెరపైకి వచ్చింది. అండ్ కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ కావాలనే కోరుకుంటున్నారని టాక్. అరెస్ట్ అయినా ఏం నెల రోజులలో వస్తుంది, వాళ్ళు ఆ రేంజ్ లో అంత మేనేజ్మెంట్ పార్టీస్ నడుస్తాయి. చిన్నోళ్ళు ఏం దిక్కు సక్కి లేని వాళ్ళు అంటే వాళ్ళ బెయిల్ ఇచ్చేటోళ్ళు ఉంటారు, జైళ్ళలో ఉంటారు. వీళ్ళు ఈమె ఇప్పటిదాకా ఈడీని సిబిఐని సవాల్ చేస్తుంది, ఈడీని సిబిఐ సవాల్ చేస్తుంది. మహిళా రిజర్వేషన్ అంటది, విగ్రహాలు బీసీ నాయకుల విగ్రహాలు, జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలంటది. ఇక ఆమె నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల పైన ప్రేమ పుట్టింది ఆమెకు. ఇక అన్ని పుడతాయి అవన్నీ. ఆమె పక్కా తెలుసు వాళ్ళిద్దరు మోడీ గారు కేసీఆర్ గారు మాట్లాడుకుంటేనే తర్వాతనే జైలుకు పంపితే మన లాభమా, పంపకుంటే లాభమా అని లెక్కలు వేసుకుని దాని ప్రకారం యాక్ట్ చేస్తారు. అందులో అది కొంచెం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, రాజకీయ నాయకులు అట్లా ఏదో అత్తగారింటికి పోయి వచ్చినట్టు పోయి వస్తున్నారు. చాలా కూల్ గా మంచి స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. కానీ మీరు చెప్పండి, తెలంగాణ ప్రజలు ఇంకా నమ్ముతున్నారా ఇదంతా? నిజంగానే కవిత అరెస్ట్ అయితే ఒక ఎమోషనల్ స్పీచ్ తోటి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందా మళ్ళీ? అస్సలు 100% పెరగదు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ కోసం 1200 మంది చచ్చిపోయారు విద్యార్థులు. తెలంగాణను సర్వనాశనం చేసిండు వీళ్ళు. తెలంగాణ అసలు ఎందుకు తెచ్చుకున్నాము, ఎందుకు కొట్లాడినాము అని చెప్పేసి ఒక దిక్కు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళొక ఆలోచనలో ఉన్నది. రోజు ఆ ఆలోచన సందర్భంగా వీళ్ళు చేసిన నష్టంతో వీళ్ళను, ఈ కుటుంబాన్ని అసలు లెక్క కూడా పెడతారు. వీళ్ళని లెక్క పెడతారు, మేధావులను కూడా లెక్క పెడతారు. మేధావులు ఒక దగులుబాజీ గాను, వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి మాకు తెలంగాణ వస్తే అట్లా వస్తుంది, ఇట్లుంటుంది, అది ఇది అని చెప్పిండ్రు. మొత్తానికి మునుపటి కంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా నష్టం జరిగింది అనేది 2 రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఆలోచించే తరుణంలో ఇటువంటి చేస్తే జనం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ బతికే ఈరోజు పబ్లిక్ బతికే కుటుంబాలే ప్రశ్నార్థకరంగా మారినాయి వాళ్ళ జీవితాలు. కాబట్టి పట్టించుకుంటలేరు వాళ్ళు. అయితే సార్ ఇప్పుడు నిన్న సిబిఐకి లెటర్ రాసింది కవిత, నేను రాను విచారణకి, చాలా బిజీగా ఉన్నా,
పార్టీ కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది, ఫుల్ బిజీ షెడ్యూల్ అని చెప్పింది. నిజంగానే ఇక్కడ చూస్తేనేమో బీఆర్ఎస్ వర్గాల కవితను ఎవరు పట్టించుకుంటలేరు, ఆమెనే సింగిల్గా ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏదో మాట్లాడుతుంది, ఎవరు పట్టించుకుంటలేరు ఒక టాక్ నడుస్తుంది. ఇది నిజమా, అది నిజమా? అసలు బాధ్యతలు అయితే ఎన్ని బాధ్యతలు అప్పగించారు కవితకి? అంత ఎలక్షన్ బిజీ ఏముంది? ఇప్పుడు బాబాయ్ చెప్పొచ్చు, బాబాయ్ అంటే కిషన్ రెడ్డి చెప్పొచ్చు, ఇట్లా పెద్ద నాన్న ఉత్తరం రాసిండు, ఫ్రంట్ రన్నర్ చేశాను కదా ఇవాళ బీజేపీలా. బీజేపీ ఆఫీస్లో పెట్టుకోవాలి, సిబిఐకి ఒక రూము, ఈడీకి ఒక రూము, ఇన్కమ్ ట్యాక్స్కి ఒక రూము, అందులో పెట్టుకోవాలి. పెద్ద నాన్న మరి ఇట్లా నాకు నోటీస్ పంపిండు సిబిఐలతోని, నేనేం చేయాలి బాబాయ్ అంటే, నువ్వు బిజీగా ఉన్నానని చెప్పు రాయి బిడ్డ అని చెప్పొచ్చు కిషన్ రెడ్డి గారు, అట్లా రాయొచ్చు. బిజీ అంటే అంత బిజీ అని చెప్పనీకేమున్నది, రాహుల్ గాంధీ కంటే బిజీ. ముఖ్యమంత్రి రమ్మంటేనే పోయిండు బాజాబ్తా అక్కడికి, చిదంబరం అసంటోడు పోయిండు, ఈమె అంత బిజీ అని చెప్పనీకే. సోనియా గాంధీ కూడా వెళ్ళింది, సోనియా గాంధీ గారు విచారణకి అన్ని గంటలు దాదాపు 3-4 సార్లు పోయినారు. ఈమెకేమైంది అంత బిజీ, అంతగానో ఏం పొడుస్తుంది ఇక్కడ? వాళ్ళ పెద్ద పట్టి లేదు బీజేపీ అనేది. మేము మా ఇంటికి పోతున్నాం, కేవలం కాంగ్రెస్ వాళ్ళు లేపడుతున్న పుకారు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటే పొత్తు దిశగానే కదా ఇవన్నీ అడిగేది. పొత్తుంటే లాభమా నష్టమా, పొత్తు లేకుంటే లాభమా నష్టమా అనేది టెస్ట్ చేస్తూ ఉంటారు, చూసుకుంటున్నారు వాళ్ళు. లెక్కలు ఎట్లుంటారు వాళ్ళు 100% కేసీఆర్, మోడీ కానీ జగన్ కానీ వీళ్ళంతా కంఫర్టబుల్గానే ఉన్నారు, వీళ్ళంతా కలిసే ఉన్నారు ఇవాటి కూడా. అయితే సరే, అంటే ఇది కొంచెం మీకు క్లిష్టమైనటువంటి ప్రశ్నే. ఇప్పుడు మరి బీజేపీ మరి మూడోసారి కూడా చాలా సర్వే రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి ఏంటంటే మూడోసారి కేంద్రంలో బీజేపీ వస్తుందని. ఒకవేళ బీజేపీ వస్తే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పిల్లర్లన్నీ కూడా కదులుతాయని చెప్పి విపరీతమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు ఒకటి, మనకు మందిరాలన్నా టెంపుల్స్ అయినా పుణ్యక్షేత్రాలు ఇప్పుడు కాదు, ప్రజలు ఎప్పంచలో కట్టుకుంటారు. గల్లీకో గుడి కట్టుకుంటారు, వీధికో గుడి కట్టుకుంటారు, పెద్దది కట్టుకుంటే ఇంకా పెద్దది కట్టుకుంటారు. పూజ చేయాలంటే నిన్న దాకా సమ్మక్క సారక అక్కడ దాకా పోయి వచ్చింది. ప్రధానమంత్రి గారు మీరు ఎవ్వని చేయలేని పూజ నేను చేస్తానని ఏకంగా సముద్రం లోపలి పోయి చేసి వచ్చిండు. అవి చూసి ఓట్లేస్తారా? ఈరోజు ప్రజల భారము డబల్ అయింది, ప్రజల భారం డబల్ అయింది. నువ్వు భారం ఎట్లా తగ్గించాలని చూడాలి. ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు, 2 సార్లు కూడా నౌటంగి రాజకీయాలు చూపెడతారు. మీకు ఈ రోజుకి మీకు ఆర్ఆర్బి నోటిఫికేషన్లు వస్తలేవు, రైల్వేల బిఎస్ఆర్బి వస్తలేవు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వస్తలేవు, ఎన్టీపీసీ వస్తలేవు, దాదాపు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. మీకు సింగరేణి బొగ్గులు చూస్తే ఒకటి ఇదివరకు 50 వ్యాగన్లతోని బొగ్గు పోతే మీరు చూడండి 3 ట్రైన్లు కలిపి ఒక ట్రైన్ చేసి 150 వ్యాగన్లు. హైదరాబాద్లో కూడా నా ఫోన్లో ఉన్నది, నేను రికార్డ్ చేసిన. హైదరాబాద్లో కూడా ఆ ట్రైన్ పెట్టనీకని రైలు పట్టాలు సరిపోకుంటే కాజీపేటకి వెళ్ళి ఉప్పల్ దాక్కున్నది. 150 వ్యాగన్స్ ఒక్క రైల్లో పోతుంది. అవి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఒక బొగ్గు మాఫియా. ఈరోజు అన్నీ కూడా కొన్ని కుటుంబం రాష్ట్రంలో కేసీఆర్ అట్లా చేసిన, దేశంలో అట్లా చేసిన. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. 2వ విడత న్యాయయాత్ర నడుస్తుంది. ఈరోజు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ ఆప్కెళ్ళి మొదలుపెట్టి ప్రతి పార్టీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో నడవడానికి రెడీగా ఉన్నది. అక్కడ ములాయం సింగ్ పార్టీ కానీ ఇక్కడ ఇది కానీ. మీకు రాష్ట్రాల పరిస్థితి వేరు, కేంద్రానికి వచ్చేటప్పుడు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినాము. మమ్మల్ని ఏమైనా ఈ మతాల మధ్యలో చూపించి కులాల మధ్యలో చూపించి ఓట్లు తీసుకుంటుండ్రు. ఇది కాదు ఈసారి అంటే వీళ్ళు తెలివితేటలు పబ్లిక్ వీళ్ళే నేర్పుతున్నారు. కేసీఆర్ నేర్పిన మొన్నదాకా. కేసీఆర్ అంత మోడీ కంటే ఎక్కువ తెలియగలడు కేసీఆర్. కేసీఆర్ను చీటింగ్ చేసేట్లా మాస్టర్. అసలు కేసీఆర్ మనం అనుకున్నాము ఈసారి బీఆర్ఎస్ ఖతం అని, కానీ కాంగ్రెస్ లో పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ రాదనే అనుకున్నారు. అనుకునే వీళ్ళందరూ చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుంది. మన ఫీల్డ్ మీద కొట్టాను కాబట్టి సేమ్ రే మోడీ పరిస్థితి కూడా అందుకనే అట్లా అయింది. ఇక మోడీ అనుకోండి, ఇక చెరువులు నడుస్తే చెరువులో మునుగుతే కాదు, లేకుంటే చిన్న చిన్న నదులలో మునిగితే కూడా పబ్లిక్ నమ్మదు. ఏకంగా సముద్రంలో మునగాలని చెప్పి సముద్రంలో మునిగింది. అయినా కానీ పబ్లిక్ నమ్మరు. రేపు అది వేరు ఇది వేరు. ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈసారి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో. ఓకే. అండ్ ప్రథమంగా రోజు పేపర్లలో మేము మార్నింగ్ న్యూస్ చదివి కూడా బోర్ కొడుతుంది సార్. యాక్చువల్గా
కాళేశ్వరం అసలు ఏంది సంగతి ఏంది కాళేశ్వరంది, అసలు అది తెగుతుందా ముడిపడుతుందా, ఈ విజిలెన్స్ ఏమంటుంది, అది ఏమైనా కేసులు అవుతాయా, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైంది జైల్లో. సో ఎదురు చూస్తూ ఉన్నాయి, జైలు కూడా చిన్నపోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే డైలాగ్స్ విని విని. సో కాళేశ్వరం సంగతి ఏంది అంటే విజిలెన్స్ చూస్తే అది ఇంకా కొనసాగుతుంది, సిట్ అన్నారు, అదేమో ఫట్ అయ్యేటట్టు కనబడుతుంది, అసలు ఒక చిన్న మూమెంట్ కూడా ఏం లేదు. అందులో మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గురించి కూడా బాగా తెలుసు. మరి ఈ కథ ఏంది, అసలు టార్గెట్ చేయబోతున్నారా లేదా, సో ఏ రకంగా చూడొచ్చు. ఇప్పుడు 2016కి వెళ్ళి కాళేశ్వరం ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ అప్పుడు బయటికి వచ్చింది ల్యాండ్ ఎక్వేషన్ అనేది 2013 ల్యాండ్ ఎక్వేషన్ చట్టం ప్రకారము మీరు భూములు తీసుకోవాలి, ఆ చట్టాన్ని మీరు గౌరవించాలని చెప్పేసి ఫస్ట్ వాయిస్ ఎత్తింది దామోదర్ రాయలసీమ, ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఆయన ఒక్కరు. ఆయనకు సపోర్ట్గా ఆ రోజు కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాలేదు, ఆయన ఒక్కరు నిలబడ్డారు, స్టాండర్డ్గా నిలబడ్డారు, కేసులు వేయించిన కొట్లాడారు. అక్కడ హయత్ అనే ఒక నాయకుడు వాళ్ళ తరపున నిలబడ్డ వాళ్ళకి సపోర్ట్ చేసిండు, పెద్ద ఎత్తున కొట్లాడు. ఆయన తర్వాత మేడిగడ్డ దగ్గర పోయిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే మిస్టర్ రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ, ఎస్. అప్పటిదాకా కాళేశ్వరం స్కామ్ మీద చర్చనే ఎవరు మాట్లాడలేదు, లోకల్ లీడర్స్ అయితే ఎవరు మాట్లాడలేదు. ఆయన మేడిగడ్డ దానిపైన నిలబడి మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం, వీళ్ళ జైలుకు పంపుతామని చెప్పి ఆయన చెప్పారు. ఈ నాయకులు ఎక్కడ కూడా వీళ్ళు చెప్పలేదు. అసెంబ్లీ దాని తర్వాత అసెంబ్లీ 3 దఫాలుగా సమావేశమైంది. కాళేశ్వరం అనేది ప్రతిసారి వచ్చింది, ఒక్కసారి కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు మాట్లాడలేదు, మైహోమ్స్ రామేశ్వర పేరు మాట్లాడలేదు, ధరణి గురించి చర్చకు రాలేదు. ఇవాటికి ఇవన్నీ చూస్తూ ఉంటే నేను కాళేశ్వరం కింద లోపలికి పోయే పరిస్థితి, వీళ్ళు కాకుండా దాన్ని నీరుగార్చే పరిస్థితి అవుతుందేమో అన్న అనుమానం ఉన్నది. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆబాతం చేసే అవసరం లేదు. సీఎం గారు మాట్లాడుకుంటే సీఎం గారు అనుకుంటే అయిపోతుంది కదా, సీఎం గారి చేతుల పని అది. సీఎం గారు మేఘా కృష్ణారెడ్డి అనే ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ అని ఎందుకు అసలు ఆయన పేరు ఎత్తుతలేరు, ఎందుకు ఎత్తలేదు? ఎక్కడ కూడా అసలు ఇంత పెద్ద కాంట్రాక్ట్ అప్పచెప్పింది మెగా కృష్ణారెడ్డి. ఇంకోటి చెప్తా, వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళకు దాని మీద సిన్సియారిటీ ఉంటే నీకు ఆంధ్రాల విజిలెన్స్ సిఐడి బాజాప్తా చంద్రబాబు నాయుడు అతనితోనే అరెస్ట్ చేశారు, ఇక్కడ ఎందుకు అరెస్ట్ అవుతారు? కవిత స్కిల్ డెవలప్మెంట్ పెద్ద 400 కోట్ల స్కామ్ అమ్మది, భారత జాగృతి పేరు మీద చేసింది. ఒక ప్రణబ్ రూడి అనే ఒక మంత్రిని తీసేసింది కేంద్ర ప్రభుత్వంలో, ఆమె చేసిన కథ. చంద్రబాబు నాయుడుది వీళ్ళు ఏదైతే ఇష్యూ చేసిండ్రో అది కవిత చేసిన దానికంటే తక్కువనే ఉంది అమౌంట్. కవిత చాలా పెద్దది, చాలా పెద్దది, 400 కోట్లు. నేను విత్ డాక్యుమెంట్ ఇస్తాను, ఇప్పటికి కూడా విజిలెన్స్ ఉన్నది, ఎస్సీబీలు ఉన్నది. కాకపోతే 2 రోజులలో నేను ఇంకో సెట్ కూడా ఇస్తా, కవితను అరేంజ్ చేయమని. ఇక్కడ బీజేపీ చేతనైతే లేదని మనం అంటున్నాం కదా, సరే ఈ సిపాయిలకు ఇద్దాం ఒకసారి, ఈ సిపాయి చూద్దాం, ఇచ్చి చూద్దాం అంతే అంటారా? మరి ఇప్పుడు ధరణి సంగతి ఏంది, ఇంకెన్ని రోజులు ధరణి గజ దొంగ, నేను ఇప్పుడు అదే అంటున్నా. తీసుకెళ్లి నవీన్ మిట్టల్ని ఎందుకు కమిటీ మెంబర్ చేశారు? అదే కదా ఇప్పుడు నేను మన కమిటీ మెంబర్లు 2 కలిసింది నాకు, కోదండ రెడ్డి గారును భూమి సునీల్ గారు సెక్రటరీ దగ్గర కలిస్తే మీరు డిసప్పాయింట్ కాబోతుండ్రు, మీ వల్ల ఏం కాదు, మీ రికమెండేషన్ చేసేటోడు ఎవరు లేడు అని అన్న. ఎందుకలా అంటే అక్కడ నవీన్ మిత్తల్ అనేటువంటి పెట్టిండ్రు, ఆ స్ట్రక్చర్ మారవంది, మీరేం చేస్తారు? ఆ స్ట్రక్చర్ ఇంకా ఎట్లుందో అట్నే ఉన్నది, వాళ్ళపైన యాక్షన్ లేనిది మీరేం చేస్తారు? అసలు ఆ దొంగనే వాడే కదా. ఇవాళకి నమ్మకండి, నేను వారం రోజులకెళ్ళి మొత్తుకుంటున్నా. అదే నిన్న ఒక ప్రముఖ పత్రిక రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయడానికి కీ రోల్ ప్లే చేసిన పత్రిక కూడా ఐటమ్. ఇవాళకి సెక్రటరియేట్ నడిపించేది ఎవరనంటే సోమేష్ కుమార్. నవీన్ మిత్తల్ ధరణి ఆయన చేతుల్లో ఉందా? సందీప్ కుమార్ సుల్తానియా పంచాయత్ రాజు, ఇది ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ఇవన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయా? మీకు ఏది చీఫ్ సెక్రటరీ ఇవాళకి ఆయన మనిషేనా శాంతి కుమారి? ఇవాళకి పోస్టింగ్ దాని లెవెల్ దాని కింద ఉన్న మనుషులంతా ఆయన టీమే ఉందా? ఇక మీరు చేశారు 25 ఎకరాలు సోమేష్ కుమార్ కొనుక్కోండి, ఇక మేము ఆయన సంగతి చూస్తామని చెప్పి మాట్లాడింది. మేమే కదా బయట పెట్టింది. మీరు మరి ఎవరు పోయినారు అక్కడికి? ఎవరు పోలే. ఆ భూముల ఆ పేపర్స్ శివపాలకృష్ణ ఇంట్లో దొరికినాయి, ఆ పేపర్ దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ దొరికినాయి. అవి జర్నలిస్ట్లకు ఇస్తలేరు కదా, దాదాపు ఒక 20 ఏళ్ళకి వెళ్ళిస్తే జర్నలిస్ట్ ఏమని అక్కడ పోయి జర్నలిస్ట్. మరి ఏం చేసింది వీళ్ళు అంటే సోమేష్ కుమార్ కూడా ముట్టుకోనికి రెడీగా లేరు, నవీన్ మిత్తల్ని ముట్టుకోనికి రెడీగా లేరు, సందీప్ కుమార్ సుల్తానే ముట్టుకోనికి రెడీగా లేరు. రిటైర్డ్ ఎంప్లాయీ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఈరోజు
దీనికి శ్రీనిధికి ఎండీగా ఉన్నాడు 10 ఏళ్ళకి వెళ్ళి, వాడిని ముట్టుకునే ధైర్యం లేదు. అవును. సరుఫుల నరసింహారెడ్డి అనేటోడు ఉన్నాడు 10 ఏళ్ళకి వెళ్ళి, లేదు. నిండు ముత్తైదులు లెక్క, ముత్తైదులు హారతులు పడతారు చూసినావా, అట్లా ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ముఖ్యమంత్రి ఎక్కడ పోతే అక్కడ వీళ్ళు ఇద్దరు ఉంటారు. అవును. ఏది రిటైర్మెంట్ బ్యాచ్ ఒక 4-5 ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి అనేటోడు, వీడు వాడు అందరు కలిసిపోయి అక్కడ ఉండి నిండు ముత్తైదులు లెక్క నిలబడి హారతి పల్లెం తప్ప ఇక వాళ్ళే వెల్కమ్ చెప్పుడు ముఖ్యమంత్రి. ఆ రిటైర్ వాళ్ళని ఎందుకు పెట్టుకుంటాము, ఏ కర్మ వచ్చింది, ఏం పోయే కాలం వచ్చింది, వాళ్ళు చేసిన ఉద్యమం ఏంది చెప్పాలి కదా. ఏం చెప్పకుండా వాళ్ళనే పెట్టుకొని ఈరోజు నడుపుతా ఉన్నానంటే నా అన్నిటిపైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ మీద కూడా డౌట్ పడుతుందేమో అనుకొని అనుమానం ఉన్నది మనకు. ఆల్రెడీ కొద్దిగా చర్చ స్టార్ట్ అయింది కాంగ్రెస్ గురించి గ్రౌండ్ లో, కొంచెం స్టార్ట్ అయింది. వీళ్ళు ఇలాగే కొనసాగిస్తే కొంచెం డేంజర్ జోన్ లో పడే అవకాశం ఉంది. అవును, ఇప్పుడు ఇంకా చాలా మందికి మంత్రి పదవి ఇదివరకు చేసిన అనుభవం లేని ఉన్నోళ్ళే లేరు. ఒక శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాయ నరసింహ, కొండ సురేఖ, బట్టి గారు ఫస్ట్ టైం, బట్టి కూడా ఫస్ట్ టైం. మళ్ళీ పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి అయితే నీవు కిడ్డు, అరే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు. ఇప్పుడు ధరణి ఆయనకే వస్తుంది. మరి ఏమవుతున్నట్టు, వీళ్ళు ఏం చేస్తున్నట్టు కమాండ్ ఉండాలి కదా. మేము కూడా కార్పొరేట్ చైర్మన్ చేసినాము. అసలు మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు గంప గుత్తగా ఉన్నారు, దాదాపు 10-12 మంది. దొంగలే ఒకరిపైన యాక్షన్ లేదు, ఒకరి మీద యాక్షన్ లేదు. ఒకరిని ఏ బుడ్డోళ్ళం పట్టుకుంటాను. జ్యోతి ఎవరో అంట, నాగబాలాజీ, శివబాలాజీ వాడు, ఇద్దరు ముగ్గురు బుడ్డోళ్ళను. అంటే వాళ్ళ దగ్గరే 4-5 కిలోల బంగారం ఉందంటే వీళ్ళ దగ్గర ఏ మేర ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. అంతే. ఇలా ఈ ప్రజా దర్బార్ అని కాయిదాలు ఇస్తారు కదా, ఒక్కొని మీద కంప్లైంట్లు, బాగా కంప్లైంట్లు ఎవరి మీద వచ్చిందో వాని ఫోన్లు కొడుతున్నట్టు. ఆ కాయిదాలు మరి ఎవడు దొంగతనం చేస్తున్నారు, సీఎం పేషికి నీ మీద 100 కంప్లైంట్, ఎవడో ఒకటి. నా దృష్టికి కూడా వచ్చింది. 100 కోట్ల మీరు నీ మీద 100 కంప్లైంట్లు వచ్చినాయి, నువ్వు వీడ కబ్జా చేసినావు అంటే ఆయన కబ్జా సమస్య మాట్లాడని చెప్పి మాట్లాడుకొని మళ్ళీ పార్టీలో కూడా చేర్పిస్తున్నారు. ఈ మధ్యలో ప్రజా దర్బార్ నడుస్తుంది. ఎవరో ఇప్పుడు పోలీసులో కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరో కాయిదాలు ఉత్తరాలు దొంగతనాలు చేసి ఫోన్ చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి ప్రజా దర్బార్లో వచ్చేటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కువ అధిక కబ్జాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ లిస్టు పట్టుకొని వెనకాలకి వెళ్ళి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర పైసలు తీసేసుకొని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారు. మరి ఈ అప్లికేషన్స్ ఎట్లా మిస్ అవుతున్నాయి, మరి పగడ్బందీల సెక్యూరిటీ మధ్యలో లేదా, ఎవరు దొంగతనం చేస్తున్నారు, అప్లికేషన్స్ ఎటు పోతున్నాయి, తెలంగాణ ప్రజలారా క్వశ్చన్ చేయాలి మీరు. అదే మీరు ఇచ్చిన అప్లికేషన్స్ రిఫరెన్స్ నెంబర్లు వస్తున్నాయని అనుకోకండి. ఆ రిఫరెన్స్ నెంబర్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మీ అప్లికేషన్లు ఏడమాయమవుతున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ, మరి మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారా లేదా, సో ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోండి అని చెప్పి నేను మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈ విషయాన్ని. అండ్ సార్, ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం, మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక కాంగ్రెస్కి కార్యకర్తగానే మీరు పని చేసిండ్రు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, మిమ్మల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టినా, సో మరి ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు మేము అందరం ఎక్స్పెక్ట్ చేసినాం, అరే మీకు ఇస్తారేమో ఎమ్మెల్సీ అని చెప్పి. కానీ మీరు కంటెస్ట్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి రెబెల్గా కంటెస్ట్ చేస్తున్నారా? అండ్ ఒకవేళ కంటెస్ట్ చేస్తే ఎందుకు చేస్తున్నారు? అది కూడా తీన్మార్ మల్లన్నకి ఇచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ట్రెండ్ మారిందంటే కష్టపడి పనిచేసే కార్యకర్తకు కాకుండా మధ్యలో వచ్చి తిట్టిన వాళ్ళని, కాంగ్రెస్ పార్టీని తిట్టిన వాళ్ళకి టికెట్ ఇవ్వడాన్ని ఏ రకంగా చూడొచ్చు దీన్ని. అండ్ మీకు కాంగ్రెస్ వద్దు నాయన, నువ్వు జడ్సన్ వద్దు, మాకు వద్దు అని చెప్తున్నా సరే, మీకు ఏం పదవులు ఇవ్వకపోయినా సరే, ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ అని పట్టుకొని పాకులాడుతూ ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరినప్పుడు వీళ్ళు ఏనో అడ్రస్ లేకుంటూ ఉండే. నేను 2005లో కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడు కూడా వీళ్ళు ఎన్నో అడ్రస్లు లేకుండా ఉండే. అడ్రస్ కూడా లేదు వీళ్ళ, అడ్రస్ లేదు. ఈరోజు నేను అంటే వీళ్ళు రాకముందు వీళ్ళ అడ్రస్ లేనప్పుడే నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్వై రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన, కార్పొరేషన్ చైర్మన్గా చేసిన. దాదాపు మన పిసిసి ప్రెసిడెంట్ ఈయన కమాలుద్దీన్ అహ్మద్ కంటే ముందప్పటికెళ్ళి కూడా మేము పనిచేస్తున్నాం. ఈరోజు ఇవాళ
ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తగా మేము పనిచేసినాము. మేమేం రావాలనుకున్నాం ఆ ప్రభుత్వం వచ్చింది. కానీ దాన్ని నిలదొక్కునే పరిస్థితిగా మాకుంది. ఈరోజు నాకు పోస్ట్ కావాలని, నాకు వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పోయి అడగాలి. ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగినా కానీ తర్వాత ఏం అడగాలి. నాకేందనంటే 46వ జీవో ఎత్తేస్తామన్నారు. ఎత్తేయలే. వాళ్ళతో నేను కొట్టాడుతున్నా. 3017 జీవో దానిపైన ఇది, నిరుద్యోగుల పైన ఇది, క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ లేవు. ఇటువంటి అనేకమైన అంశాలు లేవు. ధరణి ఉంది, కాళేశ్వరం ఉంది, మిషన్ భగీరథ ఉంది, చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ ఒక దాని మీద జరుగుతుంది. నేను అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం నాకు ఉన్నది, కౌన్సిల్లో ఉండాల్సిన అవసరం ఉంది నాకు, కాబట్టి నేను పోతా అని చెప్పిన. ఈరోజు సరే తీర్మాల్ మల్లన్నకి ఇస్తే తీర్మాల్ మల్లన్నను బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు. నేను కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న అభ్యర్థి బక్క జడ్సన్. డిఫరెన్స్ రెండింటికి అంటే నేను అదే స్లోగన్తో పోతున్నా. రేపు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి గారు బలపరుస్తున్న తీర్మాల్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న బక్క జడ్సన్ ఎమ్మెల్సీ అభ్యర్థి గ్రాడ్యుయేట్స్. మా ఇద్దరి మధ్యలో పోటీ. నాకు సపోర్ట్ ఎవరంటావా? ఈరోజు కార్యకర్తలకు పబ్లిక్ మొత్తం అందరికి పథకాలు ఇచ్చేయండు బ్రహ్మాండంగా. 6 పథకాలు ఉన్నాయి. నాయకులందరి పదవులు ఉన్నాయి. ఇద్దరు హ్యాపీ. ఈరోజు డిసప్పాయింట్మెంట్లు ఉన్నది ఏమంటే కార్యకర్త అనేటోడు డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహంగా ఉన్నాడు. ఎందుకంటే నిన్నటిదాకా ఎవరితోనైతే యుద్ధం చేసిండో వాళ్ళని తీసుకొచ్చి దండలు వేసుకొని మళ్ళీ యుద్ధ పెట్టుకుంటున్నాం మనం. ఈరోజు బొంతుమ రామ్మోహన్ అంటే ఆయన తీసుకొచ్చుకొని వేసుకున్నాం. ఆయన కింద అక్కడ నలిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తీగల కృష్ణారెడ్డిని తెచ్చుకుంటున్నాం, ఆయన కింద చాలా మంది నలిగిపోయినారు. మహేందర్ రెడ్డిని తీసుకొచ్చుకుంటాం, ఆయన కింద చాలా మంది నలిగిపోయినారు. వరంగల్ చాలా మంది కార్పొరేటర్ని చేసుకున్నాం, వాళ్ళ కింద చాలా మంది నలిగిపోయిన ఉన్నారు. ఈరోజు నిజంగా కార్యకర్త అనేటువంటి అక్కడ బతికినోడు, జెండా పట్టుకొని తిరిగినోడు, ఆయన పరిస్థితి ఏంది? ఈరోజు వీళ్ళని ఇబ్బంది పెట్టినోళ్ళే కార్యకర్త. అంతే. ఈరోజు ఆ కార్యకర్తలు, ఆ దగాబడ్డ కార్యకర్తలు, దోపిడీకి గురైన ప్రజానికం, బడుగు బలహీన వర్గాలు ఇవన్నీ కలిపి వీళ్ళందరికీ ప్రతినిధిగా నేను నిలబడుతున్నా. వాళ్ళందరూ అందుకని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్ముకొని వచ్చిన కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలపరిచే అభ్యర్థిగా నేను ఉంటా. మీరు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని బతుకుతారు, కాంగ్రెస్ పార్టీ కాయలు అమ్ముకొని బతుకుతారు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం మా జీవితాలు ఇచ్చి మేము నిలబడుతున్నాం. రేపు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తాం. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. కాంగ్రెస్ మిమ్మల్ని పట్టించుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే అవసరం లేదు. కాంగ్రెస్ మీ చుట్టూ ఇంత జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యరు? ఎందుకు? ఇప్పుడు వాళ్ళకందరికి కూడా మీరు కూడా పరిచయమే కదా, మీరు కూడా ఏఐసిసిలో ఫుల్ ఫ్లెడ్జ్ గా ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తే కదా. అమ్మా, నేను జార్ఖండ్ ఇన్ఛార్జ్ చేసిన. జార్ఖండ్ ఇన్ఛార్జ్ అంటే మామూలుగా చేయలేదు. ఇప్పుడున్న దీపాదాస్ మున్షి గారు, నేను, ఆమె నాకు అక్క తమ్ముని లెక్క. ఇక్కడికి రాకముందుకెళ్ళి మేడం వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు కూడా నేను ఉన్నా అక్కడ. ప్రియాంక దాస్ మున్షి అంత సంబంధం. రాహుల్ గాంధీ గారితో నాకు అత్యంత సంబంధం. ఈ మైగ్రేటెడ్ పాలిటిక్స్ ఎప్పుడైతే బయటకే లీడర్లు వచ్చి మొదలు, రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వస్తే ప్రతి వేదిక పైన నేను ఉండేది. ఎప్పుడైతే ఈ మైగ్రేటెడ్ లీడర్లు వచ్చిండ్రో అసలు లీడర్లను కట్ చేస్తూ స్టార్ట్ చేసిండ్రు. అక్కడికున్న ఢిల్లీలో ఉన్న ఒకరిద్దరు మేనేజ్ చేయాలి, రాహుల్ గాంధీ కలవకుండా చేయాలి, అపాయింట్మెంట్ దొరకకుండా చేయాలి, అవన్నీ చేస్తూ ఉంటారు. చిల్లరేషాలని, చిల్లరగాన్లు కదా, చిల్లరేషాలు వేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నా కానీ మేము, వాళ్ళు ఒక పదవి రాకుండా ఆపగలుగుతారేమో కానీ మనం నాయకుని కాకుండా మనం ఆపలేము. రేపు ఖచ్చితంగా మనం ఎమ్మెల్సీగా గెలుస్తున్నాం. ఎటువంటి ఎజెండా తోటి మీరు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు? మీరు ఏం చెప్తున్నారు? నన్ను గెలిపించండి, మిమ్మల్ని బక్కా జడ్సన్ని ఎందుకు గెలిపించాలనేది మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ ఏదైతే ఈ పాలన ఉందో మీరు ఫుల్ ఫ్లెడ్జ్ ఒక కార్యకర్త లాగానే మీరు ఎదుర్కొన్నారు. అండ్ మొత్తం కోట్ల చుట్టూ తిరిగినారు. దాదాపు ఒక 100-200 ఇంకా పైన అసలు లెక్క పెట్టలేని బుక్కే తయారు చేశారు కదా. ఇంకా అన్ని రకాల కేసులు కూడా మీరు వేయడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రస్తుతం మీ ఎజెండా ఏంది? అసలు ఏం పట్టుకొని మీరు ఓట్లేమని అడుగుతున్నారు? ఇప్పుడు రేపు దినాన ఈరోజు కేసీఆర్ అంటోడు 5,71,000 కోట్ల అప్పు చేసిపోయింది ఆయన. నేను ఆయన 5,71,000 అప్పు చేస్తే నేను 10 లక్షల కోట్ల అప్పు చేయాలనే ముఖ్యమంత్రి రేపు చేయొచ్చు. ఇవి జరగకుంటే ఈరోజు ఇంత పెద్ద స్కామ్ జరిగినా మేయా కృష్ణారెడ్డి పేరు ప్రస్తావిస్తలేరు అసెంబ్లీలో 3 దఫాలుగా జరిగిన. ఈరోజు 46వ జీవో పైన మీరందరు మంత్రులు మాట ఇయ్యలే, ఉన్నోళ్ళందరూ ఇచ్చారు. ఇలా పదవులు ఉన్న వాళ్ళందరూ ఇచ్చారు, మీద పడిపోయి ఇచ్చారు. మేము రామనుకోని ఇచ్చిండ్రో ఏందో మీద పడి 317 మీద ఇచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈరోజు 30 లక్షల మంది యూత్ రోడ్ల పైన ఉన్నారు.
ఈరోజు వాళ్ళందరికీ నేను ఒక ప్రతినిధిగా నేను ఉండాలనుకుంటున్నా. వాళ్ళ తరపు నేను మాట్లాడాలనుకుంటున్నా. అప్పులు చేయకుండా ఆపాలనుకుంటున్నా. రేపు ఒక్కొక్కరికి బతుకు భారం కాకుండా ఆపాలనుకుంటున్నా. బెడ్ షాపుల పైన కొట్టాడాలనుకుంటున్నా. ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్ దాకా కొంచెం సైలెంట్గా ఉంటున్నారు. ఎంపీ ఎలక్షన్ తర్వాత విరుచుకుపడే ప్రమాదం ఉన్నది. స్కామ్లు కూడా విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉన్నది. ఈరోజు చాలా జాగాలలో పోలీసు సిఐ పోస్టులు, ఒక హైదరాబాద్లో శ్రీనివాస్ రెడ్డి గారు ఒకరు స్ట్రిక్ట్ చేసి తక్కిన చాలా జాగాలలో సిఐ పోస్టులు అమ్ముతున్నారంట, ఏసీపీలు అమ్ముతున్నారంట. ఈ అమ్మితే వీడు అమ్ముకొని కొనుక్కున్నాడు అక్కడ పోయినాక సెటిల్మెంట్లు చేయకుంటే ఏం చేస్తారు ఇటువంటి సీఏలు? హైదరాబాద్ పోలీసు ఈరోజు ఎట్లుందో తెలంగాణ పోలీసు కూడా అట్లనే ఉండాలి. హైదరాబాద్ కమిషనర్ ఎట్లుందో తెలంగాణ మొత్తం అసలు కమిషనర్లు ఉండాలి. రేపు ఈ 3 జిల్లాలకు నేను ప్రతినిధిగా నిలబడబోతున్నా ఎమ్మెల్సీగా. ఈ 3 జిల్లాలలో కూడా ఈరోజు కొన్ని ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. అసలు సంబంధాలు లేకుండా ఎక్కడెక్కడో తీసుకుపోయి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకోండి. నవీన్ మిత్తల్ అనేటోడు కానీ, సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు కానీ తలాతోకా లేని ట్రాన్స్ఫర్లు వాళ్ళు చేస్తారు. ఒక మహబూబ్ నగర్ ఉన్నవాడిని తీసుకుపోయి మిర్యాలగూడలో వేస్తారు, మిర్యాలగూడని తీసుకుపోయి భద్రాచలం వేస్తాడు, భద్రాచలం తీసుకుపోయి ఆదిలాబాద్లో వేస్తాడు. ఏడ సంబంధాలు లేకుండా ఈరోజు విచ్చలవిడిగా జరిగిపోతుంది. 5,004 పేదరిక నిర్మూలన కోసం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన పైసలు, ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇవ్వాల్సిన పైసలు తిననికి పెత్తనం చేయడానికి విద్యాసాగర్ అనే ఒక దొంగని తీసుకొచ్చి ఈరోజు సీతక్క గారు వచ్చిండ్రు. కానీ ఇంకా 10 ఏళ్ళకెళ్ళి వాడే ఉన్నాడు. ఇంకా కూడా అసొంటోని పెడతా ఉంటాడు. ఇవన్నిటిపైన ఈరోజు పూర్ ఆఫ్ ద పూర్ అంటే పేదరికంలో ఇంకా పేదరికం ఉన్నోడిని, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, వానికి అందాల్సిన ఫలాలను మనకు అందించాల్సిన పరిస్థితి. ఈరోజు చాలా దగ్గరికి వెళ్ళి నేను ఏది సూక్ష్మంగా ఎవరికైతే నిజంగా నాయకుడు మాకు అవసరము, మాకు ఒక మనిషి కావాలి అనేటోళ్లకు నేను అందుబాటులో ఉండాలని చెప్పేసి రేపు నేను స్టాండ్ అయిదాం నిలబడుతున్నా. మెయిన్గా అది ఎక్కడి పోయినా కానీ అదే పరిస్థితి. ఈరోజు నిన్నటి వరకు మనల్ని మేధావులు కోదండరామ్ అనేటువంటి చూసి కానీ, లేకుంటే మల్లెపల్లి లక్ష్మీ అనేటువంటి చూసి కానీ, దశపతి శ్రీనివాస్ అనేటువంటి వీళ్ళని చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓటేయలే. మమ్మల్ని చూసి వేస్తారు, మిమ్మల్ని చూసి ఓటేసారు. పెద్ద పెద్ద ఛానళ్ళు ఎవరు కేసీఆర్ మీద స్టోరీ బోర్డు పెట్టేవారు రాయలే. లాస్ట్ ప్రభుత్వం వచ్చే ముందు ఓ 4 లైన్లు రాసిండ్రు కానీ అదోళ్ళకి ఎవరు యుద్ధాలు చేసిన వాళ్ళు ఏం గారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా సీఎం వెంబడి తిరుగుతూ ఉన్నారు, తిరుగుతారు వాళ్ళు. అవును, వాళ్ళు తిరుగుతారు. ఇవాళ కూడా వాళ్ళే ఉంటారు. మేమే తెచ్చినాం. కోదండరామ్ చెప్తే ఎన్ని ఓట్లు తెచ్చి చెప్పాను, ఏ సీట్లో ఎన్ని ఓట్లు వేసిందో చెప్పాను. చెప్పాడు. ఆయన ఓటు అసలు ఆయన భార్య వేసిందో లేదు చెప్తే ఓటు. చెప్తున్నా కదా, వీళ్ళు ఎవరు కూడా ఎవరి గురించి మాట్లాడరు. ఈ రోజు నాకు క్లారిటీ ఉంది శ్రావ్య గారు. నేను ఎమ్మెల్సీకి మాత్రమే నేను పోటీ చేస్తాను. నేను అందుకని ఎంపీ టికెట్ కూడా అప్లై చేయాలి. ఎందుకు పోవాలి నేను ఎందుకు ఉండాలి, ఏ అంశాల గురించి నేను మాట్లాడబోతా. నేను 24 నైట్ ఒక 5-6 అవర్స్ కానీ 24/7 నేను అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక సెటప్ రావాలంటే ఒక షాడో క్యాబినెట్ రన్ చేస్తా. నేను ఎమ్మెల్సీ అయితే ఒక షాడో క్యాబినెట్ రన్ చేస్తా. రెవెన్యూ మినిస్టర్ ఉంటే నా సైడ్కి ఒక రెవెన్యూ మినిస్టర్ ఉంటాడు. నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ నా సైడ్కి ఒక ఇరిగేషన్ మినిస్టర్ని పెడతా. నువ్వు పంచాయతీరాజ్ పెడితే నా సైడ్కి ఒక పంచాయతీరాజ్ షాడో క్యాబినెట్. దానిపైన ఎప్పుడు వాష్ డాగ్ లేకుంటా. ఒక్క జీవో వెళ్తే ఆ జీవోకు జవాబీ అంది నేను బయటికి వెళ్ళనియా. రియల్ ఆపోజిషన్ లీడర్షిప్ ఏందో నేను చూపెడతా. కేసీఆర్ అంటే ఆపోజిట్ కాదు, నువ్వేం తక్కువ తిన్నావురా అంటారు. అట్లా కాదు, నేను ఇద్దరిని కూడా నిలదీస్తా, ఇద్దరిని కూడా మాట్లాడగలను, ఇద్దరిని కూడా ఇది చేస్తా. ఈ రోజుకి అసెంబ్లీ ఏం మాట్లాడాలనో ఎవరు చేస్తుంది చేస్తా. ఎజెండా సెక్రటరీ ఇది మీరు తెలంగాణ ప్రజలు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సెక్రటరియట్ నడుపుతున్న సోమేష్ కుమార్ అయితే అసెంబ్లీలో ఏం మాట్లాడాలనో ఎజెండా తయారు చేస్తున్నది మేఘా కృష్ణారెడ్డి. మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి రాజకీయాలకు ఏం సంబంధం? ఆయన క్యాపిటలిస్ట్ 1,50,000 తిన్నా నేను. 1,50,000 కోట్ల రూపాయలు నేను తిన్నా మిషన్ మన కాళేశ్వరం పేరు మీద. మీరు నా గురించి నా పేరు ఎవరు మాట్లాడద్దు. సరే సార్, మేము మాట్లాడిందా చెప్పండి శ్రావ్య గారు, మాట్లాడిందా? కృష్ణారెడ్డి పేరే తీయలేదు. కేసీఆర్ మాట్లాడిందా? లేదు. కేసీఆర్ అసెంబ్లీకి రాలే కదా. కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే మాట్లాడిందా? లేదు. ఎంఐఎం వాడు మాట్లాడిందా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిండ్రా? బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిండ్రా? ఇంకా ఒక పార్టీ వాడు మాట్లాడిందా? ఎవరు మాట్లాడలే. మరి ఆయన కంట్రోల్ కాకుండా వీళ్ళ కంట్రోల్ ఉందా? మిషన్ భగీరథ పేరు మీద నేను 45,000 కోట్లు తిన్నా, దొంగ పైపులు వేసిన, పాత ఇంటెక్ ట్యాంకులు పెట్టుకున్నా, దాని మీద నేను బిల్లు తిన్నా. మాట్లాడతారా నా గురించి అసెంబ్లీలా? మాట్లాడద్దు. మాట్లాడలే. మరి ఎవరి కంట్రోల్ ఉంది అసెంబ్లీ?
మెగా కృష్ణారెడ్డి. మేఘా కృష్ణారెడ్డి కంట్రోల్లో ఉన్నది అసెంబ్లీ, సోమేష్ కుమార్ కంట్రోల్లో ఉన్నది మన ఊరి సెక్రటరీ. మనబడి కాంట్రాక్ట్స్ అవి అవి కూడా మెగా వితౌట్ ఎనీ టెండర్. అరే నీకు టెండర్ ఇక లేకుండా. చెప్పాను, బై గ్రేస్ ఆఫ్ గాడ్ రేపు సాయంత్రం వరకు ఒక పెద్ద డాక్యుమెంట్ బయట పెడతా, రేపో ఎల్లుండి వరకు తెలంగాణ ఇట్లా గదిలిపోతుంది. ఇయాల్టికి దీన్ని ఏది తెలంగాణ అసెంబ్లీ కానీ పరిపాలన కానీ మేఘా కృష్ణారెడ్డి శాసిస్తుండు అనేది నేను నిరూపిస్తా గాలికి నేను చెప్పా. అదే కదా వీళ్ళు ఈరోజు నేను ఫైర్తో చెప్తున్నా, నేను రియల్ ఇప్పుడు మీరు సాక్ష్యం, నేను ఏ కేసు ఇట్లా అన్నా నాకు పైసలు వస్తాయి, ఇట్లా అంటే పైసలు వస్తాయి, నాకు వచ్చినంత ఈజీగా ఎవరికి రావు పైసలు. అర్థమైందా? చేసుకోవాలనుకుంటే అర్థమైందా? అవి అసలు నాకు దానికి మీద అసలు నాకు దానంత చీప్గా నేను ఏది చూస్తలేను. ఇవాళ నేను ఎస్టీ ఐటీడీఏ ప్రాంతాలన్నీ తిరిగిన, ఒక్కోళ్ళు నడుచుకుంటూ పోడు గుట్టలు, అదే వీళ్ళు ఎట్లా బతారు మనుషులను చూసి వాళ్ళ పైసలు తింటుండే దగులుబాజీ కానీ, వాళ్ళ పైసలు అంత పేదోళ్ళ పైసలు తింటుండ్రు. ఈరోజు గుండె మీద చేసుకోవాలి మనం. వనదేవతలను పోయి ఏకంగానే వనంలో ఉన్న మనుషులంతా సివిలైజ్డ్ కాలేదు. ఈరోజు మీరు ఒక్కరోజు సుట్టం సూపుకు పోయి మీరు తిని తాగి అక్కడ పూజ చేసి వచ్చారు, కానీ అక్కడ బతుకుతున్న వాళ్ళ బతుకులు కనబడ్డాయా? మేడారం సమ్మక్క శాతలో పోయి వచ్చిన ఒక 10 అడుగులు మీరు లోపడి పోయి తెలుస్తుంది ఎవరు ఎట్లా బతుకుతుండో. సీతక్క నెత్తి మీద పెట్టుకొని బియ్యము పప్పులు ఊర్పులు ఒక పూట పోయి వస్తేనే అంత వైరల్ చేసిండ్రు. అక్కడ బతుకుతున్న వాళ్ళ బతుకులు ఎంత వైరల్ కావాలి? అక్కడ ఉంటున్న వాళ్ళ బతుకులు మరి వాళ్ళు మన లెక్క బతకద్దా? అవన్నీ నేను చూసి వచ్చిన కావ్య గారు. నేను ఎమ్మెల్సీ నిలబడడానికి కారణం అది. నేను ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ. ఖచ్చితంగా నా ఒక్కని ఇంతమంది కొట్టేసింది కదా, నా ఒక్కరికి ఒక్కసారి కొట్టేసిన. మీ ధైర్యం ఏంది? ఇప్పుడు మీకు కాంపిటీషన్గా మల్లన్న ఉన్నాడు, ఆయన ప్రమోషన్ ఆయన ఛానలే, ఎట్లాగో ఆయన చెప్పేవన్నీ కూడా ప్రజలు నమ్ముతారు, నమ్మడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే జనరల్గా ప్రజలకే తెలియాలిగా. నమ్ముతారేంటి సార్? ప్రజలకే తెలియాలిగా. సో మరి మీరు ఎట్లా ఈ కాంగ్రెస్ సపోర్ట్ లేదు, మీడియా సపోర్ట్ అంటే ఇక మీకు మాలాంటి కొన్ని ఛానల్ సపోర్ట్ ఉన్నది, ఎట్లా ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు? ఏ నమ్మకంతో ఏ ధైర్యంతో ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు? మళ్ళీ నన్ను ఎట్లా ఎదుర్కొని ముందరికి ఒక అడుగు ముందుకేసి వెళ్దాం అనుకుంటున్నారు? పేరు చెప్పద్దు, ఎందుకంటే రాత్రి ఒక 1 ఇయర్కి వెళ్ళి ఒక పెద్ద సినిమా డైరెక్టర్ నా నంబర్ కోసం ట్రై చేశాను. నేను నా పొద్దుగాలకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, ఎవరో కొత్త నంబర్లని నేను లేపాలి. రాత్రి ఫోన్ చేశాను, రాత్రి ఫోన్ లేపిన ఆ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసి ఛాన్స్ మాట్లాడు, నా సొంటోళ్ళు నీకు చాలామంది సపోర్ట్ ఉంటుంది చేస్తాను అని చెప్పిండు. ఫైనాన్షియల్గా కాదు, నేను అభిమానించేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడికి పోయినా, నేను ఎక్కడ ప్రచారానికి పోయినా దాదాపు ఒక మైబాదు మా వరంగల్ ఈ 2 కలెక్టర్ ఆఫీస్ తప్ప అన్ని కలెక్టర్ ఆఫీస్ పోయినా ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కడన్నా నన్ను గుర్తుపడుతుంది, ఆ ఒక్కడు పరిచయం చేస్తుండు. ఈరోజు మీకు అసలు మీరు ఎందుకు తిరుగుతుండ్రు అంటుండు, మీరు ఎందుకు తిరుగుతుండ్రు సార్ అంటుండు. ఈరోజు నేను ఉండాల్సిన అవసరం ఎందుకు ఉన్నది అనేది వాళ్ళు క్లారిటీ ఉన్నారు. వాళ్ళు ఎట్లన్నా పంపాలనుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళు పంపుతారు. అందులో ఎడ్యుకేటెడ్ పీపుల్, ఓట్లు వేసేదంతా కూడా మంచి చదువుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా పోతుంది. నేను డైలీ నేను చెప్తున్నాను కదా, ప్రజాధర్మ డైలీ ఒక ఆదివారం తప్ప ప్రతిరోజు నేను పబ్లిక్ని కలుస్తాను. అది ఎక్కడ ఇందిరా పార్క్ కాను అమరవీల స్థూపం కాను డైలీ మార్నింగ్ 8 to 10 ఒక 2 hours కలుస్తా. ఎమ్మెల్సీ అయిన తర్వాత 2 సార్లు కలుస్తా. ప్రతి జిల్లాల మినిమం 5కి వెళ్ళి 10 క్యాంప్ ఆఫీసులు పెడతా, అందరికీ అందుబాటులో ఉంటాం. రేపు ఇవన్నీ చాలా నేను చెప్తున్నా 2 daysలో కొన్ని నిరూపించబోతున్నా. సో మీరు కనుక గెలిస్తే ఒక ఇన్స్పిరేషనల్ ఎమ్మెల్సీ అవుతారు. అంటే నేను చెప్తాను, ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. అరే 30 లక్షల మందిని నేను ఏడుతా, లీడర్లను జెడ్పీసీసీగా నిలబెడతా, ఎంపీటీసీగా నిలబెడతా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే జిల్లా పరిషత్ చైర్మన్లను చేస్తా, మేయర్లను చేస్తా, చాలా మందిని. ఇవన్నీ ఇప్పుడు ఇట్లా ఎత్తే అది చేస్తా ఇది చేస్తా అంటే భయపడతారు సార్. ఎందుకు భయపడతారు? అందరికంటే నేను ఏందనేది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. నాకు నేను ఒక క్వశ్చన్ నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను అడగచ్చో లేదో నాకు తెలియదు, బట్ అడుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు చాలా దగ్గర, అసలు పీసీసీ ఉన్నప్పుడు మీరే బాగా సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డికి పీసీసీ అవ్వాలని చెప్పి కూడా ఒక మంచి టాక్ బయట. నేను అడిగింది కరెక్టేనా? మరి ఇప్పుడు ఎందుకు దూరం అయిన ఇద్దరు? ఎందుకు ఒకళ్ళు వాడతలే పచ్చగడ్డేసా బగ్గుమంటుంది?
ఎప్పుడైతే కవిత మీద కేసులు వేసి స్టార్ట్ చేసిందో ఎందుకో ప్రెసిడెంట్ కోపం వచ్చింది. ఒకటేసారి చూసిన నేను, ఒకటేసారి చూసిన ఆయన వీక్గా మాట్లాడాడు. ఆ మధ్యలో నాకు పరిచయం చేసిన వ్యక్తికి నేను చెప్పిన, నేను ఇంకో ఛాన్స్ ఇవ్వలే, ఇంకా చూసుకుందామంటే కాడికి వచ్చి రెండో ఛాన్స్ నేను ఎందుకు ఇస్తా? నేను పోయి బతిలాడుకొని అది చేసుకుంటే ఉండేది కావచ్చు. నా బతిలాడాల్సిన అవసరం నాకేముంది? ఇప్పుడు అర్థం కేవలం ఒక ఈ విషయంలో అదొకటి. ఈ మనిషితోని తెలంగాణకు ప్రమాదం అనేది ఇంకోటి. నా కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉన్నది. నేను తీసుకపోయి ఫ్రెండ్ కూడా చెప్పిన, ఆయన ముందు మీరు ఎక్స్పెక్ట్ చేయలే, మీరు సపోర్ట్ చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయలే? సపోర్ట్ చేసేటప్పుడు కూడా ఆయన చెప్పింది నేను, మధ్యలో ఎవరైతే నా మిత్రుడు తీసుకుపోయిండో ఆయన కరెక్ట్ కాదబ్బా అని. కానీ అప్పుడున్న పరిస్థితులల్లా మా వాళ్ళు కూడా అట్నే ఉండే కదా. కేసీఆర్తో సూపర్ చేసి కాంగ్రెస్ను ఓడగొట్టుకొని వాళ్ళు అట్నే ఉండే. నా సెల్ఫ్ కోసం కాదు, నేను తెలంగాణ దృష్టిలో పెట్టుకొని నిన్న కాంగ్రెస్ పార్టీని అధికారం రావాలని కొట్లాడిన స్టాఫ్య గారు, అధికారం రావాలని కొట్లాడిన. అట్ ద సేమ్ టైం 1వ తారీఖు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన సీఎం చేయొద్దని. నేను కాంగ్రెస్కి ఎక్కడ ఓటేయొద్దని చెప్పాలి, కాంగ్రెస్ని ఎక్కడ ఇది చేయాలి, 100% అందరికి ఓటేయాలి, అందరికి గెలవాలని చెప్పిన. నికాస్ కదా ఎంపీ ఎలక్షన్ కూడా నేను ఇవ్వాలి, ఇప్పుడు కూడా అదే చెప్పిన కదా. మీరు ఇవాళ చూడండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తర్వాత ఇక్కడ పార్టీ బలోపేతమైంది. కర్ణాటక ఎలక్షన్ ఎఫెక్ట్ గెలిచింది. ఇవాళ న్యాయయాత్ర చేస్తుండ్రు రాహుల్ గాంధీ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు. ఒక్కడు కూడా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రతో నేను ఇన్స్పైర్ అయినా కానీ ఒకడన్నాడు. ఆయన న్యాయయాత్ర చూసి నేను ఇన్స్పైర్ అయినా ఒకడన్నాడు. అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు రాహుల్ గాంధీ, గొప్ప నాయకుడు అని కాంగ్రెస్ ఒక్కడన్నాడు. వస్తుండు మా నాయకుడిని చూసి వస్తున్నావు అని అంటాడు. ఇక రాహుల్ గాంధీ కంటే గొప్ప నాయకుడిగా రేవంత్ రెడ్డి అయిపోయాడు. ఇవాళ తెలంగాణ ఎట్లా వచ్చిందంటే రాహుల్ గాంధీ కంటే పెద్ద లీడర్ ఎవరంటే ఇప్పుడు నేనే పెద్ద లీడర్ అని నేను ఎక్స్పోజ్ చేస్తుండే ఇండైరెక్ట్గా. మరి అంటే మేమేం యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పుకోవాలి? ఒక పక్క మా కేటీఆర్ సారు, ఒక పక్క వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపుతామని మా ఫోటోలు పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి మేమేమైపోవాలి సార్? ఇది మరీ బాగుంది. సో ఫైనల్గా సార్, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ 17 నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాల్లో ఎన్ని సీట్లు వస్తాయి? ఇప్పుడు పెద్ద వేవ్ల నెగిటివ్ వేవ్, అసలు అధికారం రాదు అని అందరూ అనుకున్నప్పుడు 65 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత 6 పథకాలు అక్కడక్కడ అమలవుతున్న తర్వాత ఈరోజు తీగల కృష్ణారెడ్డి వాళ్ళు వీళ్ళు మహేందర్ రెడ్డి ఒక్కొక్కరు ప్రతి జిల్లాల ఈ జాయిన్ అవ్వడం చూస్తుంటే 14 సీట్లు పక్కా వస్తాయి అనుకో. అలా హైదరాబాద్ ఒకటి తీసేద్దాం, ఒక 2 ఎంపీ సీట్లు, ఒకటి బీజేపీ ఒకటి బీఆర్ఎస్ తీసేసిన 17 సీట్లలో 14 సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రావాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా పనిచేస్తుంది కదా. రాహుల్ గాంధీ గారిని ఎవరు ఇన్స్పైర్ కాకుండా వీళ్ళందరూ జాయిన్ అయ్యారు కదా. రాహుల్ గాంధీ కంటే పెద్ద లీడర్ ఈయననే అనేది ఎక్స్పోజ్ కత్తి మీద సాములు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు వస్తేనే ఆయన సక్సెస్ అయినట్టు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్టు. లేకుంటే ఇప్పుడు ఇంకోటి 14 సీట్లలో ఒక్క సీటు తక్కువ వచ్చిన రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు ఒక్క మీద తక్కువ వచ్చిన ఆయన ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్టు. ఇక ఆయన కుసోవాలని కూడా ఆలోచించుకోవాలి. 14 సీట్లు ఖచ్చితంగా రావాలి. ఇవాళ నీ స్టైల్కు, నీ కథకు, నీ కార్ఖానాకు, నీ ఊపుకు 14 సీట్లు ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరుతాయి. ఇంతమంది నువ్వు జాయిన్ చేసుకుంటున్నావు. జడ్సన్ అంటే నాకు అవసరం లేదు. నేను ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గెలుపు కోసం నేను పనిచేస్తలేవు. కానీ నువ్వు మమ్మల్ని పక్కన పెట్టి 46 జీవోలను పక్కన పెట్టిన తీరు, 317 ఉద్యోగులను పక్కన పెట్టిన తీరు కమిటీ వేసి ఇక మీరు తన్నుకోపోండి. దానికేమో కమిటీ కావాలంట. ఇంకోటి చూడండి, ఆ కమిటీలో ఎవరు ఉండరు. ఆ కమిటీలో 46/317 జీవోల పోస్టర్లనేమో శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు, మహేందర్ రెడ్డి ఉంటాడు, ఇంకా చాలామంది ఉంటారు. ఈ మధ్యలో పడుతున్నాయి కదా, వాళ్ళు అంత ఉంటారు. కానీ ఈ కమిటీలో మాత్రం ఒక్క రెడ్డి గారు కూడా ఉండరు. పొంగిలే శ్రీనివాస్ రెడ్డి గారిని పెట్టవచ్చు కదా ఇలా. పొన్నప్రభా గారు, శ్రీధర్ బాబు వీళ్ళు అంటే బలిగా బకరా కావాలి వీళ్ళు. అర్థమైందా? అందులోనేమో వీళ్ళు ఉండరు. ఇప్పుడు ఈ విషయం మీరు చెప్తే తెలుస్తుంది మాకు కూడా. అందులోనేమో వీళ్ళు ఉండరు. నేను ఏడ చెప్పాలి, నేను కూడా ఇన్నే చెప్తాను. అందులో ఎవరు ఉండరు. అందులో కోదన్ రెడ్డి గారు ఉండరు, ఎవరు ఉండరు. ఇలా ఇళ్ళనేమో రాళ్ళు తినడానికి వీళ్ళు ఉండాలి, ఇక దాందేమో వాళ్ళు ఉండాలి. ఇది 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 ఎక్కడ చెప్పు. వీళ్ళందరూ కూడా రేపు మునుపు వీళ్ళు ఇళ్ళల్లో పోయి కాళ్ళు మొక్కి ఓట్లు వేయించింది. నిజోరుగురు 46
ఇది 317 వాళ్ళు మా బతుకులు మారుతాయని ఓట్లు వేసిండ్రు. ఈరోజు ఆ కమిటీ వేసి చూసుకోపోమని అంటే ఏందన్నట్టు. ఈరోజు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు పేదరెడ్లు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉన్నారు. పేదరెడ్లను ఎక్కడ పైకి రాని రేవంత్ రెడ్డి బాధ చెప్తే వాళ్ళ మేము ఇళ్ళలో కూడా రానియమని. పైసలు ఉన్న రెడ్డినేమో పైకి పిలుస్తాము, పేదరెడ్డినే ఇంట్లోకే రాని అని అన్నాడు బాధ చెప్తా. కాబట్టి వాళ్ళ యొక్క పేదోడు ఎప్పుడు పేదగానే ఉంటాడు, వాళ్ళు ఎప్పుడు అట్నే ఉంటారు. కాబట్టి వాళ్ళతో ఏం ఒరిగేది లేదు, సరిగేది లేదు. రేపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 14 సీట్లు ఆయన గెలుస్తాడు. గెలుస్తే ఆయన ముఖ్యమంత్రిగా సక్సెస్ అయినట్టు, 14 సీట్లు రాకుంటే ఆయన ఫెయిల్ అయినట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది వద్దనుకోనే కదా ప్రజలు ఓడగొట్టారు. ఆ ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయితే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందా? వాళ్ళు వచ్చినందుకే 14 సీట్లు అంటున్నారు. ఇప్పుడు బొంతు రామ్మోహన్ తీసుకురు అది గెలిచినట్టే. ఆయన మీద 100 ఫిర్యాదులు వచ్చినాయి. ఆయన ఫిర్యాదులే ఎవడు ఎత్తుకపోయిందంట, పిలిచిందంట. సెటిల్ చేసుకోరు. ఎవడో ఎత్తుకపోయిన రేపు పోలీస్ రిపోర్ట్ ఇస్తా, ఇలా ప్రజా దర్బార్కి వెళ్ళి కాయిదాలు దొంగతనాలు అవుతున్నాయి అని రేపు పోలీస్ రిపోర్ట్ ఇస్తా. అసంటే ఇప్పుడు బొంతు రామ్మోహన్ ఏమిస్తుండ్రో, బొంతు రామ్మోహన్ తోని బలోపేతమైంది అదొక సీటు, తాండూరు మహేందర్ రెడ్డితో ఒక సీటు, తీయగల కృష్ణారెడ్డితో ఒక సీటు, అట్లా జాయినింగ్ సీట్లు పెరిగితే 14 సీట్లు రావాలి మినిమం చెప్తున్నా. 14 ఈజీగా 16 కూడా రావచ్చు. అరే ఇక అందుకనే చెప్తున్నా. రెండు అటుపోయినా 14 బీజేపీ కోటి బీఆర్ఎస్ కోటి 14 సీట్లు. బీజేపీ ఒకటి ఎక్కడ వస్తాయి సార్? 14 సీట్లు 4-5 సీట్లలో ఎక్కడ వస్తే ఆ ఒకటే బెల్ట్ వాళ్ళు గెలిచింది. ఒకటే బెల్ట్ కదా, ఎక్కడ గెలిచింది ఇక్కడ గోషామాయిలో ఒకటి, అక్కడ బెల్ట్ స్ట్రెచ్ ఆదిలాబాద్ దాకా. ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు ఎంపీ ఎట్లా గెలుస్తారు? ఎమ్మెల్యేగా అచ్చరాలే వాళ్ళకి, ఎమ్మెల్యేగా పోయిందంటే వాళ్ళు ఎంపీగా రారు. 14 కాంగ్రెస్ కి అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 14 సీట్లు వచ్చి తీరుతాయి. రాకుంటే సీఎం గా ఫెయిల్ అంతే అంటారు. అంతే, అలా వేరే ముచ్చటే లేదు. ఫెయిల్ అయినట్టే ఇక అంతే. దానికి అది కార్యకర్తలకు అప్పుడు వీళ్ళు సమాధానం చెప్పాలి, ఎవరిని అడిగి వాళ్ళని జాయిన్ చేసుకుంటుండ్రు. కరెక్ట్. సరే, ఇప్పుడు ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. మా బాపు మా కేసీఆర్ గారు ఢిల్లీ ఎందుకు పోదాం అనుకుంటున్నారు, తెగ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి తెలుసా మీరు? నాకేమో వచ్చిన వాడు ఏం లేదు, బీఆర్ఎస్ తో బీజేపీతో పొత్తుకు ట్రై చేసుకుంటున్నారు ఇద్దరు పరస్పరము. ఇద్దరు టైం కూడా అక్కడ బాగలేదు. పొత్తు ఉంటే ఇద్దరు కలిపి మనకి ఇన్ని సీట్లు వస్తాయనే ఆలోచనలో ఉన్నారు. ఈ అరెస్ట్ ఇదంతా ఇద్దరు డ్రామాని. అందులో మరి ఎక్కడి వరకు ఫలిస్తో లేదు, కానీ పొత్తు మాత్రం చాలా సీరియస్ గా నడుస్తుంది. మనం అనుకున్నంత ఈజీగా లేదు. రెండు పార్టీల మధ్యలో పొత్తు అంశం అనేది చాలా సీరియస్ గా. ఎందుకంటే ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా ఎట్లా వెళ్ళొచ్చు ముందర? వాళ్ళిద్దరు అనుకుంటే ఫెయిల్ అవుతారు. వాళ్ళిద్దరు అదే లెక్కలు. ఇద్దరు కలవాలని ఉన్నది. మనం కలిసి ఫైట్ చేద్దామా, విడిపోయి ఫైట్ చేద్దామా? ఎలక్టోరల్ బాండ్ లో కూడా ఈ రెండు పార్టీలే ఉన్నాయి, బీజేపీ బీఆర్ఎస్. మన అతిపెద్ద డబ్బున్న పార్టీలు కావచ్చు. అవును. సో దీని గురించి ఏమైనా ఐడియా? అవును, పొల్లు ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ నేను చెప్తున్నా కదా, ఒకడు 1000 కోట్లకు ఉన్నాడు. నవీన్ మిత్తలో 1000 కోట్లకు ఉంటాడు. సందీప్ కుమార్ సుల్తాన్ 1000 కోట్లకు ఉంటాడు. సోమేష్ కుమార్ 1000 కోట్లకు ఉంటాడు. ఏంటి వాళ్ళు మామూలు ఆఫీసర్లా? రజత్ కుమార్ అంటే 1000 కోట్లకు ఉంటాడు. అట్లా మీరు ఐఏఎస్ ఆఫీసర్లే అట్లున్నారు, క్యాబినెట్ మంత్రులు ఎట్లున్నారు, వాళ్ళ బినామీలు ఎట్లున్నారు, వాళ్ళ దగ్గర క్లర్కులే కొన్ని కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి, 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ దొరుకుతున్నాయి. నా బినామీగా పేద ప్రజలన్నా పెట్టుకుంటే వాళ్ళకన్నా భవిష్యత్తు మారిపోతుంది కదా. పెట్టుకుంటారు, అల్లకెళ్ళి ఎవరు పెట్టుకుంటారు. క్లర్కులు అంతా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా. అంతే అంట. బాలాజీ, నాగబాలాజీ వాళ్ళు వీళ్ళంతా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఇలా అయిపోయింది, ఏమున్నది, ప్రభుత్వం జప్తు చేసుకుంది. సో ఫైనల్గా మీరు ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్సీగా మీరు మా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నారు, ఏ రకంగా సపోర్ట్ చేయమని అడుగుతారో చెప్పండి. ఏం లే, ఈరోజు ఒక ప్రశ్నించే గొంతుగా ఇన్ని అంశాలు నేను మీ ముందు ఉంచిన. ఇంకా అనేకమైన అంశాలు మన దగ్గర ఉన్నాయి. మేనిఫెస్టోతోనే వస్తా, క్లియర్ మేనిఫెస్టో కూడా నేను రెడీ చేసుకుంటున్నా. మేనిఫెస్టోతోనే వస్తా. మీ మనిషిగా నేను అందులో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వచ్చే ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం కారు కమ్ముకున్నది ఈరోజు తెలంగాణ మీద. ఆ ప్రమాదాన్ని మీ అందరి మద్దతుతోని ఆపే ప్రయత్నం చేయాలంటే మీతో పాటుగా మీ ప్రతినిధిగా నన్ను అక్కడ పెట్టని మనం అందరం లోపల కూర్చున్నట్టే. మీరు మాట్లాడమనే నేను మాట్లాడతాను, ప్రజలతో చర్చించగానే నేను లోపల విషయాలు మాట్లాడతాను. కాబట్టి మనం ఖచ్చితంగా అలా ఉండకుంటే ఈరోజు 5,71,000 అప్పు పోయి రేపు 10 లక్షలు మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు 2029 ఎన్నికలు వచ్చే వరకు మళ్ళా 10 లక్షల కోట్ల అప్పో 20 లక్షల కోట్ల అప్పు అవుతుంది. ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. కాబట్టి నాకు ఈసారి మీరు మాకు సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు
కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలుపుకుంటూ ఆ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో తీన్మార్ మల్లన్న వర్సెస్ బక్కా జడ్సన్ గారు. సో మరి వీళ్ళిద్దరిట్లో ఎవరికి ఓట్లేస్తే బాగుంటుంది అనేది చాలా ఆచితూచి, ఎందుకంటే మీరు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి. సో చదువుకున్న వ్యక్తిగా ఇన్ని కేసులు మరి ఎవరిపైన వేశారు, ఎవరు ప్రొటెస్ట్ చేస్తూ ముందరికి వెళ్ళారనేది 100కు 100 సార్లు కాదు, 1,00,000 సార్లు ఆలోచించిన తప్పులేదు. మరి ఇటువంటి పర్సన్ని ఎన్నుకోండి అని చెప్పి నేను మరొక్కసారి కూడా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.